నమస్తే. గత వారం నుంచి కొంత సగ్దుగా ఉన్నటువంటి హైడ్రా ఈరోజు దూకుడు ప్రదర్శించినటువంటి తీరు మీ అందరికీ మేము చూపెట్టడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా యొక్క పనితీరు కావచ్చు, హైడ్రా యొక్క బుల్డోజర్లు కావచ్చు, మొత్తానికైతే 3 చోట్ల హైదరాబాద్ నగర వ్యాప్తంగా 3 చోట్ల మరి హైడ్రా యొక్క కూల్చివేతలు స్పష్టంగా కనపడడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాల పట్ల హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా వెళ్ళడం జరిగింది. వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి బోరబండకు సంబంధించినటువంటి సున్నం చెరువు, ఈ సున్నం చెరువులో జరిగినటువంటి అక్రమమైనటువంటి నిర్మాణాలు, అంతేకాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో సుమారుగా 30 వరకు ఉన్నటువంటి రేకుల షెడ్లని, 2 పెద్ద బిల్డింగ్లని, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నటువంటి 2 బిల్డింగ్లని పూర్తి స్థాయిలో నీళ్ల మట్టం చేయడం జరిగింది. అక్కడికి పెద్ద ఎత్తున కూడా సుమారుగా 12 నుంచి 15 జేసీబీలు, ఇటాచీలు, పెద్ద మిషన్లు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గుడిసెలను ధ్వంసం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 5 అంతస్తుల బిల్డింగ్లు, 6 అంతస్తుల బిల్డింగ్లను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. అక్కడ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆడున్నటువంటి గుడిసెలను కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని హోటళ్లను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ఇండ్లను సైతం కూడా కూల్చివేసినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి స్థానికులకి, హైడ్రా అధికారులకి, పోలీసుల మధ్య చాలా వాగ్వాదం అయింది. ఇక్కడ 3 చోట్ల, ప్రతి చోట కూడా ఈరోజు 3 చోట్ల అక్రమంగా కట్టినటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వీటిని అన్నిటి కూల్చివేస్తున్నటువంటి దశలో పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మధ్యలో తీవ్రమైనటువంటి వాగ్వాదం నడిచింది. ఒక పక్కనేమో హైడ్రా అధికారులేమో నోటీసులు ఇచ్చినామని, లేదు మాకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసిందని చెప్పేసి ఒక పక్కన ఆరోపణలు వినపడతా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఒక మాజీ ఎమ్మెల్యే సైతం కూడా, మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రామ్ భూపాల్ రెడ్డి, ఎవరైతే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అమీన్పూర్కు సంబంధించినటువంటి అక్కడ ఆ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లను సైతం కూడా కూల్చివేసినటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా దుండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా కత్వ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ కట్టడాలను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి బోరబండ, అమీన్పూర్తో పాటు దుండిగల్, మల్లంపేట లాంటి ఏరియాల్లో ముఖ్యంగా ఈరోజు హైడ్రా అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు మరి అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్లను సైతం కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఇక దీంట్లో రకరకాలైనటువంటి కొన్ని కామెంట్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ దీంట్లో పెద్దల ఇళ్లను, పెద్దలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లను ముట్టుకోవట్లేదు, మరో పక్కన కేవలం పేదవాళ్ళ ఇళ్ళు మాత్రమే వాటన్నిటి కూడా కూల్చివేస్తా ఉన్నారని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి తీరు పేదలను వదలలేదు, మరొక పక్కన పెద్దలను సైతం కూడా వదలలేదు. 6 అంతస్తుల బిల్డింగ్లను కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా 6 నుంచి 8 కోట్ల బిల్డింగ్లు ఉన్నటువంటి పెద్ద బడాబాబులకు సంబంధించినటువంటి విల్లాలను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని కూడా కూల్చివేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఒక ప్రకటన అయితే మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏం ప్రకటన అంటే, ఇన్ని రోజుల కానుండి అంటే కొత్తగా బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ కొత్తగా నిర్మాణాలు చేసుకుంటున్నటువంటి వాటిని మాత్రమే కూలుస్తాం, అంటే పాతగా ఉన్నటువంటి వాటిని కూల్చం అన్నటువంటి ఒక ప్రకటన వస్తూ ఉంది. అంటే మరి పాతగా ఉన్నటువంటి వాటి అంటే మరి దాదాపుగా 10 సంవత్సరాల కానించి ఉన్నటువంటి వాటిని కూడా మరి కూలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే మరి 10 సంవత్సరాల కానించి కట్టినటువంటి ఆ కట్టడాలతోటి మరి ఇంకా చెరువులోకి నీళ్లు వెళ్ళకుండానో వాటిని కట్టడం వల్ల మరి ఇంకా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు మరి 10 సంవత్సరాల కానించి కట్టినటువంటి కట్టడాలపైన మరి ఏం చర్యలు తీసుకోము అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. మరి అవి కనుక చెరువుకు అడ్డంగానో లేకపోతే బఫర్ జోన్లో ఉన్నట్టయితే మరి వాటిని కూలుస్తారా లేదన్నటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో పాతగా కట్టినటువంటి వాటి జోలికి పోము, అంటే 10 సంవత్సరాల లేకపోతే 15 సంవత్సరాలు చెప్పట్లేదు, కేవలం పాత బిల్డింగ్లను కూల్చోం. ఎఫ్టీఎల్ పరిధి కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ ఎక్కడ కట్టినప్పుడు కూడా కూల్చోమన్నటువంటి ప్రకటన. మరి ఇది ఎంతమందికి ఉపశమనం ఉంటుంది, ఎంతమందికి మినహాయింపు ఉంటుంది అనేది చూడాలి. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన చూసినట్టయితే నేను కూడా స్వయంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. కొన్ని సంబంధించినటువంటి ఇండ్లు 15 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి ఇండ్లు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. ఆ ఇండ్లను కూడా కూల్చివేయడం జరిగింది. మరి కేవలం ప్రకటన మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే క్షేత్రస్థాయిలో ఇది అమలు అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే హైడ్రా అధికారులు ఇప్పటి వరకు హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, హైడ్రా ఏర్పడప్పటి నుంచి కూడా దాదాపుగా నెల 15 రోజులు అవుతా ఉంది. హైడ్రా మరి వచ్చి
ఏది జూన్ 19వ తారీఖున ఏమో వచ్చినట్టుంది 99 ప్రకారం అది ఏర్పడినటువంటి జీవో వచ్చిన కానించి సరే ఎక్కడ చూసినా కానీ ఒక చోటనో 2 చోట్లలో కూల్చివేతలు జరిగినాయి ఏది గతంలో. కానీ ఇలా ఒకటే రోజు 3 చోట్ల మరి కూల్చివేతల కార్యక్రమం నడుస్తూ ఉందంటే హైడ్రా అధికారులు ఇంకా దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇంకా హైడ్రాకి అదనపు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి ఒక వ్యవహారం నడుస్తూ ఉంది. అంతేకాకుండా దానికి సపరేట్ అయినటువంటి పోలీస్ స్టేషన్ నేరుగా వాళ్ళే కేసులు నమోదు చేసేటువంటి ఆస్కారం కూడా కనబడతా ఉంది. కాబట్టి దీనికి ఇంకా 3000 నుంచి 4000 మధ్యలో అదనపు సిబ్బందిని హైడ్రాకు కేటాయిస్తారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఏరియాకి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తిని మరి దీంట్లో ప్రధానంగా నియమించేటువంటి అవకాశం కనబడతా ఉంది. వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ముఖ్యంగా బఫర్ జోన్ FTL చెరువులో కట్టినటువంటి వాటిని కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగించబోతా ఉంది. ఇంకా రేపు మాపు ఇంకా ఈ దూకుడు ఇంకా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన మరి కాసేపట్లోనో రేపో ఒక కీలకమైనటువంటి ప్రకటన ఇంకా ఒక స్పష్టతమైనటువంటి ఒక ప్రకటన రంగనాథ్ గారు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా రోజుల కానించి కట్టుకున్నటువంటి పేదల పరిస్థితి ఏంటిది, ఇలా పేదలు ఆక్రమించి కట్టుకోలేదు. కానీ ఎవరు ఆక్రమించుకొని కట్టిల్లు అంటే ఆ ఇల్లు కానీ ఆ ల్యాండ్లను కానీ ఎవరు ఆక్రమించుకున్నారంటే బడాబాబులు ఎవరైతే ఉన్నారో 10-15 ఏళ్ల కానించి ఈ చెరువును ఆక్రమించుకొని దొంగ సంబంధించినటువంటి పత్రాలను సృష్టించి కొంతమంది పేదవాళ్ళకు అంటగట్టడం జరిగింది. ఇవి అంతా కూడా పట్టా ల్యాండ్లు, మీరు కొనుక్కున్నట్టయితే మీకు ఏమి ఇబ్బంది కాదని 15-20 సంవత్సరాల క్రితం పేదవాళ్ళకు రూపాయి పోగు చేసుకున్నటువంటి వ్యక్తులకు ఇవి అంటకట్టడం ద్వారా ఇవి అన్ని లీగల్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కొనడం జరిగింది. వాళ్ళకు బఫర్ జోను FTL పరిధిని పాపం వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళని కూడా కూలుస్తూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా రోడ్ల మీద పడి పాపం ఏడుస్తూ ఉన్నటువంటి ఆడికి పోతే కన్నీళ్ళే. కొంతమంది కూల్చేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ కొంతమంది పేదవాళ్ళు చాలా వాళ్ళు అందరూ కూడా ఒక పూట తిని ఇంకొక పూట పస్తులుండి చాలా ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీని అంతా వదిలేసి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి వలస వచ్చి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను కొనుక్కున్నటువంటి ఇండ్లని కూల్చివేస్తూ ఉంటే కొంత బాధ అనిపిస్తూ ఉంది. పాపం వాళ్ళకి తెలియదు. అంటే అట్లాంటి వాళ్ళకి ఏమైనా మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అందుకోసం అని చెప్పేసి పాత ఇండ్లని ఇక మేము ముట్టుకోమన్నటువంటి ఒక ప్రకటన అక్కడ రంగనాథ్ గారు చేస్తూ ఉన్నారు. ఇది ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిస్కషన్ అయిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీగా ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి మల్లారెడ్డి పని ఏమైంది, అక్కడ పల్లారాజేశ్వర రెడ్డి సంగతి ఏంది, ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అది ఉంటుందా ఉండదా, ఆయన బిల్డింగ్ జయబేరి కన్స్ట్రక్షన్ ఏంది అని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా ఒకసారి చూద్దాం. ఈ రోజు జరిగినటువంటి హైడ్రా యొక్క దూకుడు తర్వాత సిటీలో అల్లకొల్లమైనటువంటి పరిస్థితి. ఎవరైతే అక్రమార్కుల గుండెలలో రైలు పరిగెడతా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఇల్లు ఎప్పుడు కూలుస్తారని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా టెన్షన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్రమార్కులు చెరువు బఫర్ జోన్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అయితే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి నోటీసులు ఇవ్వలేదని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా నోటీసులు ఇవ్వకుండా కూల్చేటువంటి పరిస్థితి ఇప్పుడు హైడ్రాకి లేదు. హైకోర్టు సైతం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళకి. ఏమని, మీరు ఒకవేళ కూల్చాలనుకుంటే ముందుగా మీరు ఆడికి వెళ్ళి నోటీసులు ఇవ్వండి, 15 రోజులు టైం ఇవ్వాలి. అయితే ఇవాళ వచ్చినటువంటి కొన్ని విమర్శలు ఏంటిదంటే, మాకు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి సామాను బయటికన్నా తీసుకుపోతాం, షాప్లో ఉన్నటువంటి వస్తువులంతా కూడా మేము తరలించుకొని పోతాం కదా, మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. కానీ నోటీసులు ఇచ్చినటువంటి మాట నిజంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాతనే హైడ్రా రంగప్రవేశం చేస్తూ ఉంది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే ఒకే కాలంలో అంటే ఒకే టైంలో మొత్తం అంతా కూడా 3 చోట్ల కూడా మొత్తం హైడ్రా సంబంధించిన అధికారులను మోహరించారు, బుల్డోజర్లను మోహరించారు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ మోహరించారు. ఒకసారి ఈ రోజు జరిగినటువంటి కొంత దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి చూసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక దీనికి సంబంధించిన ఒకసారి FTL పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు మరియు లేఅవుట్లు తొలగించిన హైదరాబాద్ ట్రై సిటీలోని చెరువులకు సంబంధించి FTL పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు ఫ్లాట్లు లేఅవుట్లను హైడ్రా విభాగం ఆదివారం కూల్చివేశారు. మొత్తానికైతే ట్రై సిటీ పరిధిలోని చెరువుల్లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలపై హైడ్రా విభాగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హైడ్రా విభాగం అధికారులు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో మాదాపూర్లోని సున్నం చెరువు FTL పరిధిలో నిర్మిస్తున్నటువంటి 4 అంతస్తులు మరియు 2 అంతస్తుల భవనాలు 30కి పైగా షెడ్లని అధికారులు కూల్చివేసి 10 ఎకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నేను కూడా అక్కడికే వెళ్ళడం జరిగింది. మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సున్నం చెరువులో ఒకటేమో 4-5 అంతస్తుల బిల్డింగ్, రెండోదేమో
ఇంకా మిగతా సంబంధించిన 2 అంతస్తుల బిల్డింగు, ఇక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి దాదాపుగా 30 నుంచి 40 షెడ్లను కూడా పూర్తిగా తొలగించాలని చెప్పేసి చెప్పడంతో పాటు 10 ఎకరాల భూమిని మరి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి చెప్పడంతో పాటు అదే రీతిలో దుండిగల్లో ఉన్నటువంటి కొత్త చెరువు FTL పరిధిలోని అక్రమంగా నిర్మిస్తున్నటువంటి 11 డూప్లెక్స్ విల్లా భవనాలను అధికారులు తొలగించి 2 ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో అమీర్పూర్ పెద్ద చెరువు FTL బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్కు సంబంధించిన ప్రహారీ గోడతో పాటు 2 సెక్యూరిటీ గదులను అధికారులు తొలగించారు. ముఖ్యంగా మనం ఇక్కడ 11 ఏదైతే FTL పరిధిలో ఉన్నటువంటి 11 డూప్లెక్స్ విల్లాలు నువ్వే వెళ్ళడం జరిగింది, నేనే వెళ్ళడం జరిగింది. డూప్లెక్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి, భవనాలంతా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి 1,50,00,000 కొన్నారు. అక్కడ ఒక లోకల్ డాన్ మరియు ఈ షాంబీపూర్ రాజు KTR విజయలక్ష్మి అంటున్నారు. విజయలక్ష్మి ఎవడైతే చెరువుల్ని మింగుతారో ఆ బ్యాచ్ కి సంబంధించిన నాయకుడు KTR, ఆయన కింద ఉండే షాంబీపూర్ రాజు, ఆయనే సపోర్ట్ తోటి 2 సంవత్సరాల ముందు క్లియర్ గా నోటీసులు ఇచ్చి వాళ్ళిద్దరి మీద కేసులు కూడా పెట్టిరు. ఆ విజయలక్ష్మి అనే ఆమె మీద ఆమెకు లోకల్ డాన్ అంటారు, లేడీ డాన్ అంటారు. దాదాపు ఆమె NRI. ఒక్కొక్క ఫ్లాట్ ని ఇంతకు అమ్మేసుకొని మొత్తం డబ్బులు తీసుకొని అమెరికా వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవ్వరికి కూడా లేదు. ఇలా అన్ని గూల కొడితే పాప మళ్ళీ ఏడిస్తే నాకు కూడా ఏడిపచ్చింది. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి తెలిసిన సామాన్లు మొత్తం FTL పరిధిలో ఇట్లా ఆక్రమించారు. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ల్యాండ్ ఆక్రమించే ముందట ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర ఉండే చెత్త చెదారం అంతా తీసుకొచ్చి మెల్లమెల్లగా చెరువులోకి పోతారు. పోసినాక చెరువు నిండుతుంది కదా, నిండాక దాని మీద టెంపరవరీ ఎవరన్నా ఏమన్నా అంటారా లేదా అని చూస్తారు. టెంపరవరీ షెడ్లోకి వేసుకుంటారు. వేసుకొని కొద్ది రోజులకు పర్మిషన్ లేకనా ఒక నిర్మాణాన్ని చేపడుతున్నారు. దాదాపు ఇది మేము పోయిన దగ్గర ఏరియాదే. 70 లక్షలేమో లోన్ తీసుకున్నట, 70 లక్షలేమో రూపాయి జమ చేసుకొని అది కొనుక్కున్నట. ఇలా ఈ నిర్మాణానికి కూలగొట్టారు కదా, కూలగొడితే ఎవల బాధ్యత, ఎవల మీద కేసులు పెట్టాలి మీరే చెప్పండి. అసలు యాక్చువల్గా అక్కడ ఎవరైతే అమ్మిల్లో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దొంగ కాయిదాలు సృష్టించినటువంటి వీళ్ళపైన ఇచ్చినటువంటి వారి మీద ఎవరైతే మున్సిపాలిటీ రెవెన్యూ శాఖ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. మొత్తం ఆయనకైతే 3 చోట్ల పోలీసులు అలాగే రెవెన్యూ అండ్ మున్సిపల్ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారుల యొక్క ఆధ్వర్యంలో 3 చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా వీటిని అన్నిటి కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన కూడా ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ హైడ్రా ఏ విధంగా చెరువుల కబ్జాకు సంబంధించిన సార్ ఓకే, ఇది ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక పక్కన ఏదైతే ఇక్కడ ఒక స్పష్టంగా కనబడతా ఉంది, ఏదైతే జయబేరీ గ్రూప్ అనేది మురళీమోహన్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏవి రంగనాథ్ గారు ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే కమిషనర్ ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి రంగనాథ్ ఏమని చెప్పడం జరిగిందంటే, ఈ జేబేరీ గ్రూప్కు సంబంధించినటువంటి దాంట్లో అక్కడికి వెళ్ళినటువంటి మాట వాస్తవమే మేము, కానీ మీరు అక్రమమైనటువంటి నిర్మాణాలు FTL పరిధిలో బఫర్ జోన్లో మీరు కట్టుతూ ఉన్నారు కాబట్టి మీ బిల్డింగ్లను కూల్చివేయాలని మేము ఇవ్వలేదు. కేవలం అక్కడ అదైతే ఫెన్సింగ్ బ్లూ షీట్స్ వేయడం జరిగింది ఆ FTL పరిధిలో, దాన్ని తీసేయండి అని చెప్పేసి మాత్రమే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అది వారం లోపట్ల కూడా వాళ్ళు తీసేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా చెప్పింది. ఒకవేళ వారం లోపట్ల మీరు తీసేయనట్టు అయితే ఉంటే మేమే దాన్ని రిమూవ్ చేస్తాం, మేము కూల్ చేస్తామని చెప్పేసి మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. అంతే తప్పించి దానిలో జేబేరీకి సంబంధించినటువంటి ఇండ్లని కానీ అపార్ట్మెంట్లను కానీ కూల్చివేయము అని చెప్పేసి ఒక పక్కన ఆయన చెప్పడం. ఇక రెండో సంబంధించిన ఏం జరిగింది దాని తర్వాత అది వేరే అంశం. ఇక అది ఏమైందనేది మనకు అనవసరమైన విషయం, కానీ దానికైతే నోటీసులు అయితే ఇవ్వలేదు అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఒక పక్కన ఇలా చూసుకోవచ్చు, ఇక్కడ మాదాపూర్ సంబంధించినటువంటి గోపాల్ అనేటువంటి ఒక వ్యక్తి పైన కూడా తను ఏ విధంగా చేసిండు అనే దానికి దీనికి సంబంధించినంత వరకు ఫిల్ ది లేక్ విత్ ది కన్స్ట్రక్షన్ వెయిట్ ఆఫ్ మెటీరియల్స్, అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందో దాన్ని పోయడం, దాని తర్వాత ఒక లెవెల్కు సంబంధించినంత వరకు దాన్ని ఇమీడియట్లీ దేర్ ఆఫ్టర్ సమ్ టెంపరవరీ స్ట్రక్చర్స్ షెడ్స్ విచ్ మే షాప్స్ అన్నట్టు పార్కింగ్ ఏరియా విల్ కమ్ అప్ ది ల్యాండ్, ఎంక్రోచ్ ది ల్యాండ్, గ్రాడ్యువల్లీ సమ్ లోకల్ లీడర్స్ దాన్ని ఎన్నుకుంటారు. అంటే అక్కడ సంబంధించిన జనరల్లీ సమ్ లోకల్ లీడర్స్ ఉంటారు అన్నట్టు. ఇన్ సున్నం చెరువు మాదాపూర్ వేర్ వి హ్యాడ్ డన్ విత్ ద డెమాలిషన్స్ టుడే వన్ గోపాల్ ఈజ్ ఇన్వాల్వ్. ఈయన ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తాడు, కలెక్టింగ్ ది రెంట్స్, అక్కడ ఉన్న వాళ్ళ నుంచి రెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. వీఆర్ బుకింగ్ ది క్రిమినల్ కేసు అగైన్స్ ఆన్ ది లోకల్ పిఎస్ అని మేము ఫిర్యాదు చేసామని చెప్తారు. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది, మనం సున్నం చెరువు దగ్గరికి వెళ్ళినటువంటి దశలో వాస్తవంగా కూడా అక్కడ ఉన్నటువంటి బీహారీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే హైటర్ రంగనాథ్ గారు ఇదే సున్నం చెరువులో ఉన్నటువంటి 30
షెడ్స్ని రిమూవ్ చేయడం జరిగింది. ఈ షెడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాస్తవంగా వాళ్ళు పేదవాళ్ళు, నిజంగామైనటువంటి పేదవాళ్ళు. సరే, నిజమైనటువంటి పేదవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ సొంత ఇల్లు కావు అవి, వాళ్ళు వేసుకొని కాదు. వాళ్ళు ఈ గోపాల్ అన్నటువంటి ఏదైతే ఈ బట్టబాజీ గారు ఉన్నాడో, ఈ గోపాల్ అనేటువంటి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ చెరువులోనే వీడు ఈ కట్టడాలు అంటే తాత్కాలికమైనటువంటి షెడ్లు వేసి ఒక్కొక్కరి దగ్గర 2,000 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు. 2,000 రూపాయల కిరాయితో పాటు మరొక పక్కన వాళ్ళ దగ్గర నుంచి కరెంటు బిల్లు కూడా వసూలు చేస్తూ ఉన్నాడు. అసొంటి దుర్మార్గుడు ఆ గోపాల్ అనేటువంటి కూడా పట్టుకొని శిక్షిస్తామని చెప్పేసి ఇప్పటికే లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ సున్నం హైడ్రా కొంతవరకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది, అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మేము ఎవరిని గులగొడుతున్నాము అవును అని చెప్పి స్ట్రక్చర్ డిమాలిష్ అంటే అమీన్పూర్లో గులగొట్టింది. ఇది ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆయనకు సంబంధించిన లోకల్ ఇంకా లోకల్ హౌజెస్ ఆక్యుపైడ్ అంటే ఇండ్లలో ఎవరైతే లేరో వాళ్ళే మాత్రమే కూలగొడుతున్నాము, ఉన్న వాళ్ళకి నోటీస్ ఇస్తున్నామని చెప్తుండు. 7 విల్లాస్ డిమాలిష్, ఇది నేను పోయిన ఏరియా. అవును, ఆ కాళ్ళు లోకల్ డాన్ అని చెప్పి అంటారు, మల్లంపేట కత్వా చెరువు. ఆ తర్వాత స్ట్రక్చర్స్ సున్నం చెరువు డిమాలిష్డ్ ప్రీవియస్లీ ఆల్సో బట్ అగైన్ రన్నింగ్ ఆఫ్ ది అంటే ఇంతకుముందు కూడా కూలగొట్టాడు కానీ మళ్ళీ కూడా సున్నం చెరువుని ఆక్రమించే ప్రయత్నం చేశారు. కంప్లైంట్స్ విజయలక్ష్మి మీద కూడా అంటే విజయలక్ష్మి బిల్డర్ ఎక్స్ఎమ్మెల్యే మీద ఇద్దరి మీద కూడా వీళ్ళిద్దరు కలిసి దందా చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే పాణ్యం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయిన మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డాల్గా పేరు ఉన్నటువంటి విజయలక్ష్మి ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి అమాయకులకు ఈ యొక్క విల్లాలు కేవలం 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నది, కానీ 90 విల్లాలు కట్టింది. అవును, ఎగ్జాక్ట్గా మొత్తానికైతే మాత్రం హైడ్రా అధికారులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ యొక్క ఇళ్లను మాత్రమే కూలుస్తూ ఉన్నాం, లీగల్గా ఉన్నటువంటి వాటికి మేము జోలికి పోవట్లేదు. రెండో అంశం ఏంటిదంటే మేము నోటీసులు ఇచ్చిన తర్వాతనే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం, వాటిని కూల్చేస్తా ఉన్నాం అనేది ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం హైడ్రా అధికారి రంగనాథ్ గారు చేయడం జరిగింది. దాంతోపాటు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే ఒకవేళ కనుక పూర్వం నుంచి కనుక అంటే కొద్దేళ్లుగా అదే సంబంధించిన ప్రాంతంలో నివాసించినట్టు ఇది ఉంటే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పేదవాళ్ళు అయినట్టు అయితే ఉంటే వాళ్ళని మేము వదిలేస్తాం, వాళ్ళని ఇళ్లను కూడా కూల్చము అని చెప్పేసి ఒక ప్రకటన ఆయన కూడా చేయడం జరిగింది. దీనిపైన ఏదైతే మరి పేదవాళ్ళ ఇళ్లను అంతేకాకుండా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళ ఇళ్లను కూలుస్తారా లేదా అన్నటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఒకసారి హైడ్రా అధికారులకు సంబంధించినటువంటి రంగనాథ్ గారు మాట్లాడిన తర్వాత దీనిపైన మరో కీలకమైన అప్డేట్ ఏంటంటే 3 జోన్లుగా హైదరాబాద్ ని డివైడ్ చేసి ఎగ్జాక్ట్గా 3 ఎస్పీ స్థాయి అధికారులను పెట్టి వాళ్ళకి కోఆర్డినేట్ చేసే విధంగా రంగనాథ్ గారినేమో బాస్గా పెట్టి ఇంకా 3 ఎస్పీ స్థాయి అధికారులను పెట్టి ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రతి లేక్కు సంబంధించినంత వరకు కూడా కాపాడుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక శబదం పూనుకున్నట్టే మనకు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమవుతుంది, ఎంతవరకు పోతుంది అనేది మనం కూడా చూడాలి. గ్రౌండ్ లెవెల్లో మాటలు కోటలు దాటుతున్నాయి, మరి కాలు కడపనన్న దాటుతుందని చూడాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, అంటే ఒక పక్కన ఇన్ని రోజులు కొంత గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా ఒకేసారి 3 చోట్ల హైడ్రా అధికారులు రెచ్చిపోయినంటే ఇది ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే కూడా దాంట్లో ఉన్నారు, పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి, చిన్న చిన్న గుడిసెలు కూడా ఉన్నాయి. కాబట్టి హైడ్రా అధికారులు ఇక వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, వాళ్ళకు కూడా అదనపు బలగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా అదనపు బాధ్యతలు ఇచ్చేటువంటి ఆస్కారం సర్కార్ నుంచి కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఇండ్లు కూడా రేపో మాపో కూల్చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన